అంబటి జగదీష్ బియ్యం ఉప్పు పప్పులు కరోనా వచ్చి 2 నెలలు కావాల్సిన సందర్భంగా ఇబ్బందుల పాలవుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు బియ్యం పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. అదేవిధంగా ఆటో చిలకనార్ అడ్డ మీద ఆటో యూనియన్ వాళ్ళకు కూడా 70 మంది వాళ్ళకు కూడా ఈరోజు బియ్యం ఉప్పు పంపిణీ చేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఆటోలు నడుపుకోలేక ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అంబటి జగదీష్ గారి ఆధ్వర్యంలో మరి బియ్యం ఉప్పు పంపడం జరుగుతుంది. స్థానిక డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా పన్నల ప్రణ్ గారు, నరసింహరావు గారు వీళ్ళంతా పాల్గొని ఇక్కడ ఎవరు కూడా ఆంధ్ర కార్పొరేషన్ ఉద్దేశంతో మరి అందరికీ అంత దశలో ముందంజలో ఉంటూ అందరికీ పేద ప్రజలకు ఇంటింటి పంపిణీ మరి అదే రకంగా ఇక్కడ పేద ప్రజలు ఆదుకునే దిశలో ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు తెలుసుకున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, గతం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మరి ఆ రకంగా చేస్తే మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి ఆ రకంగా చేయాలని పని ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి దండ వేసి మరియు ఇక్కడ చిలకానగర్లో ఉప్పల్ నియోజకవర్గంలోనే చిలకానగర్ ప్రాంతం అనేది పెద్ద స్లమ్. ఈ ఏరియాలలో మరియు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర తెలంగాణ ఆటో ట్రాలీ కార్మికులు అందరూ కూడా లాక్డౌన్ సందర్భంగా వారి వాహనాలు నడవక ఎంతో ఇబ్బందులు గురవుతున్నటువంటి సమయాన్న మేము కూడా మాకు దోచిన విధంగా అంబటి జగదీష్ మరియు నేను మా శ్రీసాయి సంక్షేమ సేవా సంఘం నా సొంత ట్రస్ట్ ద్వారా వారు కూడా నిత్యావసర వస్తువులని మరి మాస్కులని పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బే సుభాష్ రెడ్డి గారు కూడా హాజరుగాయి వారి సమక్షంలో నిత్యావసర సరుకులని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఆటో ట్రాలీ కార్మికులు కూడా మరియు అన్ని విధాల వారు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సమయంలో వారిని కూడా గుర్తించి ప్రభుత్వం కూడా గుర్తించి ఎన్నో విధాల 1500 కానీ మరియు రేషన్ బియ్యమే కానీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మేము కూడా మాకు తోచిన విధంగా వారి కుటుంబము మరియు వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది కాకుండా మాకు కూడా తోచిన విధంగా మేము సాయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా నిన్న జిహెచ్ఎంసీ కార్మికులు కూడా తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా వీధులలో నిర్వర్తిస్తూ మరియు వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళ కుటుంబం సైతం లెక్క చేయకుండా కూడా వారు ఈ బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ శ్రమను గుర్తించి కూడా 100 మంది జిహెచ్ఎంసీ కార్మికులకు కూడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. మొన్న రంజాన్ గురించి కూడా అలీం పంపిణీ చేయడం జరిగింది 150 మంది బీద వాళ్ళకు ముస్లిమ్స్కు. మరి అదేవిధంగా బతాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా మేము అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ మరి మాకు దోచిన విధంగా ఇది భగవంతుడు కల్పించినటువంటి ఒక కృపగా భావిస్తూ అనేక మంది కూడా ఉన్నవాళ్ళు కూడా బయటికి వస్తలేరు. వాళ్ళు కూడా బయటికి వచ్చి మీరు తోచిన విధంగా మరి పేదవాళ్ళనే కానీ మరి ఇటువంటి కార్మికులను కానీ మరి ఆటో కార్మికులను కానీ అనేక వాళ్ళని ఆదుకోవాలని కోరుచున్నాం. నెక్స్ట్ మరి ఆటో కార్మికులను కూడా గుర్తించి వారు కూడా వాహనాలు నడపక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము ఈ నిత్యావసర సరుకులు ఇవ్వడానికి నేను నా సొంతంగా శ్రీసాయి సంక్షేమ సేవా సంఘం ద్వారా ముందుకు రావడం జరుగుతుంది. వారు కూడా ఒక రోజు ప్రోగ్రాం పెట్టి అది కూడా చేస్తానని కోరుచు మరి ఇక్కడ ఈ ట్రాలీ యూనియన్ కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా మాస్కులు నిత్యావసర వస్తువులు తీసుకున్నందుకు వారి కృతజ్ఞత తెలుస్తున్నాం. మాకు తోచిన విధంగా సాయం చేసినందుకు కూడా అదేవిధంగా చాలామంది కూడా ఉన్నవారు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయాలని మరి ఈ సేవా కార్యక్రమాల ద్వారా మరి ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాదు ఎప్పుడు చూడము కాబట్టి మరి తర్వాత కూడా మీరు కూడా అందరూ అన్ని విధాల మరి ఉన్న వాళ్ళు కూడా బయటికి తీసి సేవాదృక్పథంతో పనిచేసి అందరినీ పేదవాళ్ళని ఆదుకోవాలని కోరుచున్నాను. మరి పేదవాళ్ళని ఆదుకోవాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. లాక్డౌన్ సమయం నుంచి కూడా చిలకనార్ ప్రజలకు తన వంతు సహాయ కార్యక్రమంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు చిలకనగర్ ఆటో ట్రాలీ యూనియన్ వారికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజులలో కూడా పేద ప్రజలకు కూడా తాను అండగా ఉంటానంటూ తనకు తోచిన విధంగా ప్రజలకు పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి కూడా ఎల్లవేళలా కూడా అంబటి జగదీష్ గారు ముందుంటున్నారు. వారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు వచ్చేసి తన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు చిలకనగర్ ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర తెలంగాణ ఆటో ట్రాలీ యూనియన్ కార్మికులకు
అంబటి జగదీష్ గారు అలా నిత్యావసర సరుకులు పంపిణీ చేసినారు. వారికి మా ఆటో యూనియన్ తరఫున వారి కృతజ్ఞతలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ తల్లి దగ్గర చిలకనగర్ ఆటో యూనియన్ తరఫున మాకు ఈ అంబటి జగదీష్ అనేది మమ్మల్ని గుర్తించి ఇంతవరకు మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు. ఇవాళ మమ్మల్ని తను గుర్తించినందుకు మాకు ఆటో యూనియన్ పీటీసీ ఆటో యూనియన్ తెలంగాణ ట్రాలీ ఆటో యూనియన్ మాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల పోలే మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేదు. 14 ఏళ్ళు ఉద్యోగంలో కూడా పాల్గొన్నాం మేము. ఇవాళ అంబటి జగదీష్ మమ్మల్ని గుర్తించి ఈ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఇక్కడ సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే వీళ్ళు ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. మమ్మల్ని ఇట్లా గుర్తిస్తే మా బండ్లు నడవక బండ్లు ట్రబుల్ ఇచ్చి నడవక ఎంత బాధలతో మేము హింసిస్తున్నాం. ఇవాళ వీళ్ళు గుర్తించినందుకు మాకు చాలా చాలా సంతోషం. చిలకనగర్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర అంబటి జగదీష్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ బియ్యము, నిత్యావసర సరుకులు, పప్పు, ఈ ఇతర వస్తువులు పంపిణీ చేసినారు. వాళ్ళకు ధన్యవాదాలు. ఆయనకు ఎన్నో కార్యక్రమాలు చేసి అంబటి జగదీష్ ఉద్యమ నాయకుడు ఆయన ఈ చిలకనగర్ ప్రాంతంలో ఎల్లవేళ ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా ముందు ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉంటాడు ఆయన. ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమంకు పేది సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయనకు ధన్యవాదాలు, జగదీష్కు ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం నియోజకవర్గంలోని చిలకనగర్ డివిజన్లో మన అంబటి జగదీష్ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు అంబటి జగదీష్ గారు మరి గత 2 నెలల నుంచి ఈ చిలకనగర్లో ఈ అతిపెద్ద స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ గత 2 నెలల నుంచి లాక్డౌన్ సమయం నుండి పేద ప్రజలను గుర్తించి పేదవారికి మరి శానిటైజర్స్ కానీ, మరి మాస్కులు కానీ, మరి నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలు కానీ అన్ని విధాల పంపిణీ చేస్తూ పేదవారికి అండదండగా నిలుస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఉంపల్ ఎమ్మెల్యే పేది సుభాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చిలకనగర్లో తెలంగాణ ఆటో ట్రాలీ యూనియన్ గౌరవ అధ్యక్షుడైనటువంటి అంబటి జగదీష్ గారు, అదేవిధంగా ఈరోజు అంటే అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సాధన దిశలో ఉద్యమకారుడుగా, అదేవిధంగా మరి ఫస్ట్ నుంచి ఎవరైతే మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు అన్నీ కలిసి ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి యూనియన్ తరఫున నుంచే కానీ ఆ యూనియన్ తోటి అనుబంధంగా ఉంటూ ఆ యూనియన్కి ప్రతి అండదండలుగా ఉంటున్న మరి జగదీష్ గారు, అదేవిధంగా జగదీష్ గారికి మరి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర అమోఘమైంది. అదేవిధంగా ఆయనతోటి ఉంటున్న వీళ్ళందరూ ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉందో తెలంగాణ గౌరవ ఆయన నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో నాది కూడా భాగస్వామ్యం ఉండటం జరిగింది ఆ రోజుల్లో. మరి ఈరోజు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల అందరికీ సరైనటువంటి వ్యాపారం జరగకపోవడం చేత మరి జగదీష్ గారు వారి సొంత ఖర్చుతోటి ఈరోజు మరి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దాంతో కూడా మాస్క్ కూడా ఇవ్వటం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మరి ఆయన కూడా ఉద్యమకారుడు ఎమ్మెల్యే సుభాష్ అన్న కూడా రావడం జరిగింది. మరి ఆయన చేతుల మీద కూడా మరి ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా ఆయనకు మరి జగదీష్ గారికి ముందుకు తీసుకుపోతున్నందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా జగదీష్ను కూడా ఇంత కష్టకాలంలో కూడా జగదీష్ కూడా మరి వాళ్ళ అండదండగా ఉంటూ వారికి అండదండగా ఉంటున్న జగదీష్ గారికి ఉద్యమ అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా కూడా ఆకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మాకు అండదండ నిలుస్తూ ఎప్పుడు 24 ఉద్యమంలో చిలకనగర్ గడ్డ అంటే తెలంగాణ అడ్డాని పేరు తెచ్చి 2001లో టీఆర్ఎస్ పార్టీ జెండా చిలకనగర్ గడ్డ మీద ఎగిరేసినటి నాయకుడు పెద్దలు టీఆర్ఎస్ పార్టీ చిలకనగర్ వ్యవస్థాపకులు అంబటి జగదీష్ ముదిరాజు గారు. వారు పెద్ద మనసుతో ఆకలితో అల్లాడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని మాకు 24 గంటలు ఎప్పుడు పిలిచినా
కార్యకర్త తర్వాత వేలాది మంది ఒక ఎడ్ల బండిలో దండోలుగా కదిలే ఆటోలు ఇట్లా ఒక కాన్వాయ్లకు వచ్చేవాళ్ళు ఆటోల కార్మికులకు ఇవాళ నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గౌరవనీయులు పెద్దలు అన్న అంబాటి జగదీష్ గారికి వారి పెద్ద మనసుతో వారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు సేవ కార్యక్రమంలో ముందుంటున్నందుకు వారికి నేను తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపున మేము ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యమ నాయకులు అన్న గౌరవ శాసనసభ్యులు బేతి సుభాష్ అన్న గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని నేను మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఏర్పాటు చేసినందుకు వారికి టీఆర్ఎస్ పార్టీ చిలకనూరు వ్యవస్థాపకులు తెలంగాణ ఉద్యమ నేత అన్న అంబాటి జగదీష్ గారికి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపున మరియు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం జేఏసీ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.